हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द इंग्लिश शो। आज हम श्री मंजुनाथा मूवी के नेक्स्ट पार्ट के रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपने रिएक्शन। అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నా నాన్నగారు. శివ పూజ? बच्चे के ऊपर गुस्सा ना दिखाए यार। వాళ్ళని చూడు. Okay, at least he's not being harsh on him. శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నారు. తీసుకో. కళ్ళు మూసుకొని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకుని ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న కాదు, మా అమ్మ. इसको कुछ बोलेंगे क्या? फिर क्या है? पत्नी को डांटेंगे शायद। ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు? మీ మూఢనమ్మకాలతో ఈ పసిబిడ్డ భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు. దేవుడు అంటే చీకటి కాదండి, వెలుగు. ఎక్కడుందా వెలుగు? ఎక్కడుంది? నువ్వన్నట్టు ఆ దేవుడు వెలుగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు? అన్యాయాలు అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి? మనిషిని మనిషి ఎందుకు చంపుకుతుంటున్నాడు? సత్య హరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు? రామాయణాన్ని పారాయణం చేస్తూనే అమ్మ నాన్న, అన్న తమ్ముడు, భార్య పిల్లలు ఎందుకు వీధి కుక్కలా కాట్లాడుకుంటున్నారు? మీరు నమ్మే ఆ దేవుళ్ళకంత శక్తే ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు, సీతలు, శివుళ్ళు, పార్వతులు ఉండేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని జనం మనసుకు హత్తుకునేలా చెప్పేవాళ్ళు లేడు. అందుకని దేవుడి పేరిట చేస్తున్న అన్యాయాల్ని ఖండించు. అది మాని దేవుడే లేడంట ధర్మం కాదురా. అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మ నాన్న భార్య బిడ్డని కూడా చూడను. నా దారినే చూసుకుంటాను. అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టు. నానమ్మ నానమ్మ, ఏంటి నాయనా? నాన్నని ఆకలి అంటే ఎలా ఉంటుందో చూపించమను, ఆ తర్వాత అన్నం పెట్టు. కళ్ళకి కనిపించినంత మాత్రాన ఆకలే లేదంటే ఎలా? దేవుడు అంతే. అలా అని మన సిద్ధు అన్నాడు. और भी ज्यादा मारना चाहिए था, लाइक मटका उसके सर के ऊपर फोड़ना चाहिए था।
अर्जुन जी को ये सब आता है ना, ये टैलेंट रखते हैं हॉर्स राइडिंग का, स्वॉर्ड फाइटिंग का, ये सब टैलेंट रखते हैं। उस टाइम में बहुत बड़े एक्शन स्टार कहलाते थे। ये लोग कब मानेंगे यार, बार बार इनके पीछे आने लगे, कब सुधरेंगे? मार खा के भी हाथ या पैर तोड़ो तो खत्म। లేని దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని మీ నాన్న మనసు బాధపడకరా చెక్కిలం. दोस्तों के साथ बुलवा रहे हैं। చిన్న ओह, మా బంగారు తండ్రివి కదూ, మా మాట వినరా. क्या कन्विंस మీ करने की నాన్నను कोशिश कर रहे బాధపెట్టకురా. हैं यार? ఆ దేవుడు లేడని ఒప్పుకోరా. నువ్వు ఒప్పుకున్నావనుకో నీకేం కావాలన్నా కొని పెడతాను. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాం. ఎక్కడికైనా తీసుకెళ్తారా? అయితే మహారాజు దగ్గరికి తీసుకెళ్తారా? ఓ ఇప్పుడు మహారాజు ఎక్కడుంటారు? కోటలో ఉంటారు. ఆ కోట ఎక్కడుంది? 20 ఆమడల దూరంలో. అక్కడికి మనం ఎలా వెళ్ళాలి? గుర్రబ్బక్కీలో. సరే, అక్కడికి మనం వెళ్ళగానే మహారాజు కనపడతారా? వెళ్ళి ద్వారపాలకులతో మేము రాజుగారిని कुछ చూడటానికి बोल रहा है పక్కకు शायद, చెప్పాలి. कुछ समझाने की అప్పుడు कोशिश कर रहा है వాళ్ళు बच्चा। వెళ్ళి इतने మనం क्वेश्चंस వచ్చామని पूछ रहा है। మంత్రి గారితో చెప్తారు. మంత్రి గారు రాజుగారికి చెప్తారు. పలానా సమయంలో కలవండి అని మనకి మహారాజు గారు కబురు చేస్తారు. సరే, ఒకవేళ రాజుగారు వీలు కాదు అన్నారు, అప్పుడేం చేస్తారు? ఇంకో రోజు వెళ్ళాలి, అంతే కదా? అసలు మన రాజ్యంలో ఎంతమంది జనం ఉంటారు? జనం 1,00,000 దాకా ఉండొచ్చు. 1,00,000 మంది జనాన్ని పరిపాలిస్తున్న It's a మన stuck हो పక్క गया। ఊరి రాజుగారిని చూడ్డానికే ఇంత కష్టపడాల్సి వస్తే మరి 7 లోకాలు పరిపాలించే ఒక మహారాజు ఉన్నాడనుకోండి, ఆయన్ని చూడాలంటే దానికో పద్ధతి అది ఉంటుంది కదా? లోకాలే లేవాడా? ఎవర్రా? ఎవరు? भगवान ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ओह, सपना देख रहे हैं या भगवान दिखा रहे हैं कुछ? विजन। टाइम आ गया रियलाइजेशन का। మంజు ఏమిట్రా? ఏమైంది? మంజు 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 फीलिंग गिल्टी। माय गॉड, उनके डैड की तरह आ रहे हैं। क्या करने वाले हैं? మంజు, బిడ్డను కొట్టినందుకు బాధగా ఉందా? కొట్టడం చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా? హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే, అది ఎలా సాధ్యం? వేప విత్తు నాటితే మామిడి మొక్క మొలుస్తుందా? నువ్వే చెప్పు. ఈ ప్రజలనే పక్షులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షానివిరా నువ్వు. కానీ
నీ ఆవేశం ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు భగభగా మండిపోతోంది. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు నాయనా, ఆలోచించు. థింకింగ్ एटलीस्ट बातें दिमाग में जा रही हैं यार, स्टक हो रहा है. अब कौन बन के आ रहे हैं? मॉम. మంజు, అమ్మా, అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు. చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు, భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు. కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు ధగధగమని మండే కాగడాలతో దూరం కావు నాయనా. అందుకు ప్రేమజ్యోతి కావాలి. ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం, ఆవేశంతో కాదు. ఆలోచించు. अब उनके दादा बन के आएंगे क्या? ओह, बेटा बन के. నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? बहुत सिंपल वे में ప్రతి समझा మనిషి रहे हैं. గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. మంజు, ఏమిట్రా ఇది? నిన్న ననగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నువ్వెక్కడికి వెళ్ళావో ఏమయ్యావో అని మేము Now he realizes. తెలుసా? నిన్నటి నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకు ముందేగా నువ్వు, నాన్న, సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడడం ఏంట్రా? నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు. ఏమంటున్నారు? నాన్న, కాసేపటి ముందు నే సిద్ధేశ్వర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వొచ్చి భగభగా మంటే చెట్టు పైన ఏ పక్షి వాలదని చెప్పావు కదా? నేనా? ఆ, నేనెక్కడ చెప్పాను రా? చెప్పలేదా? ఆ, ఆ, అంటే అమ్మా, నేను కాలువగట్టును కూర్చున్నప్పుడు ప్రేమతోనే ద్వేషాన్ని జయించాలని చెప్పావు కదూ కదూ? ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? చెప్పలేదా? ఏంటిది? సిద్ధు, సిద్ధు, నువ్వైనా చెప్పు. నువ్వు మరిచెడు దగ్గరకు వచ్చి నాతో మాట్లాడావు కదా? నేను రాలేదు నాన్న. Now he realizes at last, finally. मुझे लग ही रहा था यार, आधा मूवी होने को आया, आधी कब रियलाइज होंगे. అంటే నిన్నటి కలలాగా ఇది కలేనా? కళ? ఆ కలలో అంటే మీ రూపంలో వచ్చి నాకు ఉపదేశం చేసి నేను చెప్తాను నాన్న.
అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. उसका बेटा जब गा रहा था उनको थप्पड़ मार के रोक दिया था, अभी कंटिन्यू कर रहे हैं सेम गाना. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శక్తికి భక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. सब याद आ रहा है हमको. నువ్వు రాయివన్నాను, లేనే లేవన్నాను. దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నా. अच्छा यार ये. లోకాల దొర కాదు దొంగవని చాటాను. నా పాపరాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు. శిక్షకు రక్షకు ఒక్కడే, కర్తకు కర్మకు ఒక్కడే, దిక్కొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. जो जो किया है उनके बारे में गलत गलत बोला है, सब याद आ रहा है आपको. నా ఆర్తి తీర్చావు, నా దారి మార్చావు. నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు. నా కంటి దీపమల్లి కనిపించి వెళ్ళావు. సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు. దేవుడు జీవుడు ఒక్కడే, ధర్మము మర్మము ఒక్కడే, హరుడొక్కడే. శంకర హర హర శంకర ముర హర భవ హర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధర. జయ జయ శంభో జయ జయ గంధర. జయ జయ శంభో జయ జయ గౌరీవర. హర హర మంజునాథ 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 మంజునాథ. पैलेस से क्या है? మంజునాథాయ నమః. మంజునాథాయ నమః. राजा. మంజునాథాయ నమః. రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర కాలజ్ఞాన గ్రంథ రచనా ప్రపూర్ణ దానకర్ణ శ్రీ 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 అంబికేశ్వర మహారాజ బహువరా బహువరా బహువరా. మహాప్రభు, తమరు కాలజ్ఞాన గ్రంథ రచన కోసం తపస్సు చేసిన ఈ 3 సంవత్సరాల కాలం తమ ఆజ్ఞతో ఈ ప్రజల్ని పరిపాలించాము.
మా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. మహాప్రభు, మహారాణి వారు తమ కర్తవ్య పరిపాలనలో మిమ్మల్నే మించిపోయారని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. సంతోషం. ప్రజలకు హితం చేయాలనే మా ఆకాంక్ష. భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించే కాక నుదుటి రాతలను తెలుసుకునే శక్తి ఈ కాలజ్ఞాన గ్రంథము వల్ల మాకు లభించింది. మహాప్రభు, నుదుటి రాతల్ని తెలిపే కాలజ్ఞాన గ్రంథ మహత్యాన్ని తెలుసుకునేందుకు సభాసదులందరూ కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. అతడు నీ ప్రాణ స్నేహితుడు. అతని కోసం నీ ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు. అయితే అతడు నీ ప్రాణాలను తీసి నీ రాజ్యాన్నే కబళించాలని ఆలోచిస్తున్నాడు. క్షమించండి మహాప్రభు, ఇక ముందు ఎవరికి ఏ కీడు చేయకుండా నీతిగా నిజాయితీగా నడుచుకుంటాను. ఇదే కాలజ్ఞాన మహిమ. ఈ గ్రంథాన్ని శ్రీ మంజునాథ స్వామి వారి పాదారవిందాలకు సమర్పించాలన్న సంకల్పం మాకు కలిగింది. మంత్రివర్య ప్రభు, సకుటుంబ సపరివార సమేతముగా శ్రీ ధర్మస్థల క్షేత్ర సందర్శనానికి సత్వరమే సన్నాహాలు చేయించి. ఆజ్ఞ ప్రభు. బంధూక పుష్ప సంకాశం హారకుండల. ఆ భూదేవత నేత్రాల నుండి జాలువారుతూ వచ్చిన ఆనంద బాష్పాలే ఇలా నేత్రావతి నదిగా మారిందట. అంతేకాదు, ఈ పుణ్యనదిలో స్నానం చేసేవారి పాపాల్ని ఆ భూదేవి తన చేతులతో తనే కడుగుతుందట. సుడిగాలి ఎక్కువయ్యేలా ఉంది. త్వరగా వెళ్ళి దైవ దర్శనం చేసుకుందాం, పదండి. ये लोग नहीं मानेंगे यार, फिर से आ गए. बुरा होने वाला है क्या? Something's going to happen. మహాపుణ్యక్షేత్రానికి మంజుగాడు వచ్చినాడు. మనం వచ్చినాం, మనతో పాటు సుడిగాలి వచ్చింది. సరైన సమయానికి మహారాజు వచ్చినాడు. ఆ నాస్తికుడి ఇక్కడికి రావటం వల్లనే ఈ అనర్థాలు జరుగుతున్నాయని మహారాజు గారికి చెప్దాం. మహారాజా, మీరు సరైన సమయానికే రాకపోతే ఇక్కడ మహాప్రళయమే జరుగుండేదేమో. ఈ అనర్థాల ఇతన్ని కఠినంగా శిక్షించి ఆస్తికత్వాన్ని కాపాడండి మహారాజా. దేవుడే లేడని చెప్పి మా ఊళ్ళో వీడు చేసిన చండాల పనులకు అంతే లేదు. వీడు మహానాస్తికుడు మహాప్రభు. అవును మహాప్రభు, వీడు పెద్ద హేతువాది. అవును, మొన్నటి వరకు నాస్తికుడినే, హేతువాదినే. కానీ ఆ మంజునాథుడి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తున్నయ్యాను. ఆయన చెప్పేది దయచేసి నమ్మండి. ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. మేము నమ్మడం ముఖ్యం కాదు, ఈ ప్రజలు నమ్మాలి. మీరు చెప్పేది నిజమే అయితే మీ భక్తికి ఇదొక పరీక్ష. ఆరిపోయిన దీపాలను వెలిగించి మీ భక్తిని నిరూపించుకోండి. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం महासूर्यचंद्राग्निनेत्रं पवित्रं. टेस्ट यार, पर हार्श लग रहा है, बट फिर भी भक्ति को दिखाने का ऐसा कोई अलग तरीका नहीं है. भवानी समेतं भजे मंजुनाथं. नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मंजुनाथं शिवं शिवं अद्वैत भास्करं अरुणाचलेश्वरं त्रिदश हृदयंगमं चतुर्दधि संगमं पंचभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरस मनोहरं दश दिशासु विमलम् मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिव शङ्करं प्रणतजनकिङ्करं दुर्जन भयङ्करं
సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం सारे जगहों के नाम बता दिए। अमोघम अपूर्वम अनंतम अखंडम धर्मस्थल क्षेत्र वरपरं ज्योतिम Oh my God. अप्रूवल मिल गया लोगों से। सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च ఆహా ఎంత అద్భుతం ఒకానొక నాడు ఒక బోయవాడు వాల్మీకిగా పరివర్తన చెంది రసరమ్యమైన రామాయణాన్ని రచించి మహాకవిగా మారాడని మేము విన్నాం. ఈరోజు ఒక నాస్తికుడు మహాభక్తుడిగా మారి తన భక్తి జ్యోతితో 1,00,000 దీపాలను వెలిగించడం చూసి మేం ధన్యులమయ్యాం. మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి. పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి. క్షమించండి, నేనంత గొప్పవాణ్ణి కాదు. అంతులేని మదమాత్సర్యాలతో ఈ నా స్వామిని 1,000,000 సార్లు తిట్టుంటాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా 1,000,000 లింగాలను ప్రతిష్ఠించి నా జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, అటువంటి మహాయజ్ఞానికి సదా మా సహకారం మీకుంటుంది. పండితులంతా కలిసి చర్చించి కార్తీక సోమవారం ప్రశస్తంగా ఉంటుందని నిర్ణయించారు. ఇక ప్రతిష్టాపనకు కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవచ్చు. మంజు,
మంజు, నీవు చేసిన ఈ కోటిలింగాల యజ్ఞాన్ని కళ్ళారా చూసి ధన్యత పొందాలి అని ఊరికి ఊరే పరితపిస్తోంది నాయనా. మహాప్రతిష్టాపనకు శుభముహూర్తం నిర్ణయించండి అని స్వయంగా అంబికేశ్వర మహారాజు గారే కబురు చేశారు బాబు. ఆ విషయం గురించి వీళ్ళతో సంప్రదిస్తున్నాను. కార్తీక శుద్ధ ఏకాదశి సోమవారం ఆరుద్ర నక్షత్రం శ్రీ మంజునాథ స్వామి ప్రతిష్టకు అత్యంత విశేషమైన ముహూర్తం. कितना बड़ा नंदी है यार। अनंतम ఎంత అద్భుతం! ప్రపంచంలో ఉన్న శివసాల గ్రామాలన్నిటినీ ఈ పవిత్రమైన క్షేత్రంలో దర్శనం చేసుకునే భాగ్యం మనకి లభించింది. ఈ మహాక్షేత్రాన్ని మా రాజ్యంలో స్థాపించినందుకు మా తరపున, మా ప్రజల తరపున ధన్యవాదములు. ये गाना हमेशा सुनते हैं यार। जब भी भगवान का, शिव जी का जो भी फेस्टिवल होता है तो हमेशा मंदिरों में डालते हैं। वाओ, सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ఆహా, అద్భుతం, అమోఘం. స్వామి, మానవుడే మహనీయుడై ధర్మాన్ని ఉద్ధరిస్తాడని ఆ రోజు తమరన్న మాట ఫలించింది. కోటి లింగాలను ఒకే చోట చూసి నా మనసులో మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. నువ్వు అన్నది నిజం సర్వమంగళ. నాకు అలాగే అనిపిస్తుంది. మీ దివ్య పాద స్పర్శతో ఆ కోటి లింగాల క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా మారాలి. ఆ అద్భుతం సృష్టించిన భక్తుని చరిత్ర అజరామరం కావాలి. అవును దేవి, కానీ కొన్ని కావాలంటే కొన్ని పోవాలి. అంటే బంగారపు సూదైన బెజ్జంలో మలినం ఉంటే దారం ఎక్కించలేం కదా. వెళ్ళి మలినం వదిలించి వస్తాను. होगा ट्रेजेडी। We'll stop it right here. वो यहाँ तक वाओ यार, लाइक मैं जब से सेकंड पार्ट मैंने देखा तब से मुझे लग रहा था कब रियलाइज़ करेंगे। अभी भी शिव जी का नाम सुनते इतना गुस्सा आ रहा है उनको, शादी हो गई है कब रियलाइज़ करेंगे। बट उनके बच्चे होने के बाद, जो सिद्धू है ना, उसके होने के बाद से उनको थोड़ा थोड़ा उनका बेटा भी समझाता रहता है, उनके फैमिली मेम्बर्स भी समझाते रहते हैं, और जिस तरह से वो समझाते हैं वो मुझे बहुत अच्छा लगा। एंड द फाइनल स्ट्रॉ, जहाँ वो अपने बेटे को मारता है गुस्से से, एंड देन वो गिल्ट से अकेले रहना, अलोन रहने की कोशिश करता है, गिल्ट से भरा हुआ रहता है, तब महादेव आते हैं और उनके पिता की तरह, उनकी माँ की तरह, उनके बच्चे की तरह आके जिस तरह से वो
जो ज्ञान देते हैं, समझाते हैं कि ऐसा ऐसा है, ऐसा ऐसा है बोल के। वाओ, दैट वाज सो नाइस। एंड द वे ही रियलाइजेस कि घर जाने के बाद उनके पेरेंट्स को पूछता है, तुम आए थे मुझसे बात करने, ऐसे क्यों कह रहे हो कि कल से मुझे नहीं देखा, अभी थोड़ी देर पहले बात की। तो जब वो बोलते हैं देन ही रियलाइजेस दैट वाज सो गुड यार, जिस तरह से रियलाइज़ करता है और उनके बेटा छोटे से शिवलिंग को लेके आके उनके हाथों में रखता है। एंड आई कैन सी अर्जुन जी का जो मंजुनाथ जी होते हैं ना, उनका हाथ ट्रम्बल करने लगता है जब वो शिव जी का लिंग वो मूर्ति उनके हाथों में रखते रहते हैं। एंड नॉर्मली वो तब तक वो नास्तिक होते हैं, शिव जी को मानते नहीं हैं, बट फिर भी जब शिवलिंग को हाथों में रखने की कोशिश करते तो आदर से लेते हैं यार, ऐसे करके लेते हैं, तो मुझे अच्छा लगा। लाइक अननोइंगली उनका बॉडी भी एक्सेप्ट कर चुका है कि शिव होते हैं। सो दैट वाज नाइस मोमेंट। एंड ऑल्सो रियलाइज होने के बाद ओकड़े ओकड़े गाना, वाओ, उनका बेटा छोड़ देता है ना, लेकिन वो गाते वक्त एक लाइन गाने के बाद उनके बेटे को थप्पड़ मारते हैं रोकने के लिए। दैट सेम सॉन्ग ये शुरू करते हैं, फिर से गाना शुरू करते हैं। एंड वाओ, थ्रू आउट द सॉन्ग अच्छा लगा जिस तरह से वो चेंज हो जाते हैं, पूजा करना शुरू करते हैं। और आई कैन सी ही वॉज ऑल्सो फिल्ड विद गिल्ट कि जब भगवान के बारे में नहीं सोचते थे तो कितना बुरा बुरा उनको कहा, कितनी गालियाँ दी, कितना गलत समझते थे, पत्थर बोलते थे, वो सब उनको याद आ कि गिल्ट से भी भरे हुए रहते हैं, पूजा भी करते हैं, बट उनको गिल्ट भी रहता है कि मैंने अब तक ऐसा सोचा था उनके बारे में बोल, वो अच्छा था। एंड महाराज जी का जिस तरह से अंबिकेश्वर महाराज होते हैं ना, उनका जो काल ज्ञान पढ़ने का, उनके माथे पे तकदीर पढ़ने का होता है ना, वो आई थॉट अर्जुन सर्जा जी जब मंजुनाथ जी को मंदिर में सब लोग बुरा भला बुरा कहते रहते हैं तो पढ़ने की कोशिश करके रियलाइज़ करेंगे, बट आई डोंट नो दैट डिडंट हैपन। आई वाज एक्सपेक्टिंग उनका तकदीर पढ़ेंगे, बट या एनीवेज, जो थोड़ा हार्श भी लग रहा था कि प्रूव करने के लिए पूरे दिए जला दो। लाइक अभी अभी भगवान को मानना शुरू किया, मुझे लग रहा था कि जो महादेव है ना, वो मंजुनाथ जी, वो शायद भगवान उनको थोड़ा टेस्ट करने के लिए दिए जलने पे जलाएंगे नहीं, और उनको सबसे बैकलैश मिलेगा, गांव के लोगों से, महाराज जी से थोड़ा पनिशमेंट, ऐसा ऐसा सोच रही थी। बट उनकी भक्ति का गाना इतना पावरफुल था कि भगवान भी चुप गए यार, पूरे दिए जल गए। 1 लाख का दिए बोल रहे थे, लक्षद्वीप बोल रहे थे, तो सारे जला दिए। वो बहुत अच्छा लग रहा था, वो गाना बहुत अच्छा लगा। शंकर महादेवन जी की आवाज़ सूदिंग, और सारे जगहों पे 12 जगहों पे जहाँ शिवलिंग आत्मलिंग से उनके नाम आए हैं, और शिव जी के नाम के ऊपर हर एक नाम जो जिससे जाना जाता है उनको, वो नाम लिए गए हैं पूरे गाने में। बहुत अच्छा लग रहा था। एंड कोटिलिंगम, वाओ, दैट वाज आल्सो नाइस इनिशिएटिव। जिस तरह से गाने के थ्रू दिखाया गया है वो भी अच्छा लगा यार। लास्ट में जो महाप्राण दीपक गाना गाते हैं ना, वो भी अच्छा था। लाइक अब तक बहुत अच्छा लग रहा है। होपफुली आगे कुछ गलत नहीं होगा, बट अभी भगवान जिस तरह से बोल रहे थे ना कि सोने की सुई भी हो, उसके छेद में अगर कोई मिट्टी हो या फिर कोई मैल हो जाए तो धागा नहीं निकलता है, तो कुछ क्लियर करने की कोशिश कर रहे हैं, पता नहीं क्या करेंगे। आई एम रियली टेस्ट कि क्या होगा, टेस्ट लेने की कोशिश कर रहे हैं, बट कौन सा टेस्ट होगा नेक्स्ट पार्ट के लिए वेट करना पड़ेगा। बट सो फार आई एंजॉयड इट थरोली, मुझे बहुत अच्छा लग रहा है। वेरी एक्साइटेड फॉर द नेक्स्ट पार्ट, बट विल हैव टू वेट। थैंक यू सो मच फॉर वॉचिंग टिल नाउ। आप लोग बताएं आपको ये वीडियो यहाँ तक कैसा लगा, और मूवी के बारे में कोई कमेंट्स है तो प्लीज़ लिख के भेज दीजिएगा। लाइक शेयर और सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले रेश में, तब तक के लिए बाय।